వస్తు సేవల పన్ను సహా కీలక బిల్లుల ఆమోదమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రానికి కేంద్ర సాయంపై అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో సభలో వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ పరిణామాలతో పాటు రాష్ట్రంలో కరువు నివారణ చర్యలు, అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతి తదితర అంశాలు సభలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10 వరకు 2 పూటలా సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా ప్రతిపక్షం మాత్రం మరికొంత సమయం పొడిగించాలని పట్టుపట్టే అవకాశం ఉంది. ఉదయం బీఎస్సీ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్లో చివరిసారి నిర్వహించే రాష్ట్ర శాసనసభ సమావేశాలకు అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని కొంతకాలంగా డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో నవ్యాంధ్రకు కేంద్ర సాయంపై అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన సభలో దుమారం రేపే అవకాశముంది. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశముంది. రాజధాని నిర్మాణం, స్విస్ ఛాలెంజ్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, కాపులకు రిజర్వేషన్లు, కృష్ణా పుష్కరాల నిర్వహణ, కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, స్మార్ట్ పల్స్ సర్వే, నీరు ప్రగతి, విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు అభినందనలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించాలని అధికార పక్షం భావిస్తోంది. మొత్తం 13 అంశాలను బీఎస్సీ ఆమోదానికి పెట్టేందుకు జాబితా సిద్ధం చేసింది. జీఎస్టీతో పాటు మరో 3 బిల్లులకు సభ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో ద్వంద్వ రిజిస్ట్రేషన్లు అరికట్టేందుకు సంబంధించిన బిల్లుతో పాటు ప్రైవేటు వ్యవసాయ, ఉద్యాన కళాశాలల ఏర్పాటుకు, ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం బిల్లుకు చట్ట సవరణ, పర్యాటక హోటళ్లు, ఆతిథ్య హోటళ్లకు పన్ను తగ్గింపు వంటి బిల్లులకు సభ ఆమోదం తెలుపనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం, కరువు పరిస్థితులపై సభలో ప్రధానంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సాంకేతికతను ఉపయోగించుకొని రాయలసీమ జిల్లాల్లో కరువు నివారణ చర్యలు చేపట్టిన తీరును సభ ద్వారా ప్రజలకు తెలపాలని యోచిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, రైతుల్ని ఒప్పించి ఏ విధంగా భూసమీకరణ చేసింది, భూసేకరణ ఆవశ్యకత, స్విస్ ఛాలెంజ్ ఉపయోగాలు తదితర అంశాలను సభ ముందుంచాలని భావిస్తోంది. సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యేలా విప్లు బాధ్యత తీసుకోవాలని బాబు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే ఆర్థిక సాయం తదితర అంశాలపై ప్రభుత్వ తీరును గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష వైకాపా సన్నద్ధమైంది. సమావేశాలు మరికొన్ని రోజులు పొడిగించాలని గట్టిగా పట్టుబట్టనుంది.